ఐ నీడ్ మనీ, ఐ నీడ్ ట్రీట్మెంట్. ఇట్లా బెడ్ మీద ఎన్ని రోజులు పడి ఉంటా. బ్యాక్ రిలేటెడ్ ఇష్యూ. స్పైన్ అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటారు, ఆటో ఇమ్యూన్ కండిషన్ ఇది. సో చిన్నప్పటి నుంచి సప్రెస్డ్ యాంగర్, డిప్రెషన్, ఇంజస్టిస్ ఇవన్నీ లోపల సప్రెస్ చేసుకొని జస్టిస్ దొరకకపోవడం వల్ల, కోపం అంతా మింగేయడం వల్ల స్పైన్ మీద ఆటో ఇమ్యూన్ కండిషన్ వచ్చింది. సో ఈ కండిషన్ వల్ల ఏంటంటే స్పైన్ క్యాల్సిఫికేషన్ అవుతుంది. అంటే పెయిన్ వస్తుంది, పెయిన్ వచ్చి ఆ పెయిన్కి డిఫెన్స్గా బోన్ ఈజ్ ఫార్మింగ్ ఎక్స్ట్రా బోన్ అండ్ ఇంకో బోన్ అతుక్కుపోతుంది. అలా 5 జాయింట్ డిస్క్లు అతుక్కుపోతున్నాయి. అంటే దాని మధ్యలో ఉన్న జెల్ నుంచి ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జెల్ అనుకో, ఇది డిస్క్ అనుకో, ఇక్కడ నుంచి బోన్ ఫార్మ్ ఇలా అతుక్కుంటుంది. టచ్ మై స్పైన్ ఇలా తెలుస్తుంది, లిటరల్ గా ఎక్స్టెన్షన్స్ ఆఫ్ న్యూ గ్రోన్ బోన్ తెలుస్తుంది. సొల్యూషన్ అంటే సర్జరీ లాంటివి సర్జరీలు ఏం లేవు ప్రస్తుతం. అయితే ఇమ్యూనో సప్రెసెన్స్ అని చెప్పి ఒక ఇంజెక్షన్స్ తీసుకుంటున్నా, నెలకి 2 అవుతాయి అవి, 15 డేస్కి ఒకటి. సో అదేం చేస్తుంది అంటే హైపర్ ఇమ్యూన్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ అగైన్. అంటే ఇమ్యూని మనం కంట్రోల్ చేయకూడదు, బట్ ఇది ఇమ్యూనిటీ డిఫెన్స్లో చేస్తుంది ఇది, అందుకే దీన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటారు.